రవి గారు, మన తెలంగాణలో జూబ్లీ హిల్స్ బైపోల్స్ రిజల్ట్స్, అటు బీహార్లో ఎలక్షన్ రిజల్ట్స్, వీటన్నిటి తాలూకు ఎగ్జిట్ పోల్స్ చాలా డిఫరెంట్గా వ్యాఖ్యానించాయి. నెంబర్స్ గురించి వాళ్ళ జోస్యం కొంత మార్కు మాత్రమే నిలబడింది. ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఏంటి సార్, ఎలా చూడాలి? నిజమే, మీరు చెప్పిన వాటితో పాటు దీనికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కూడా కలిపి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ప్రమోద్, ఈ ఎగ్జిట్ పోల్స్, అంతకుముందు వచ్చిన సర్వేలు, వాటి నిజాలు ఇవి ఒక ప్రశ్న. అంటే ఏ మేరకు అందుకున్నాయని. రెండోది, వాళ్ళ ఎందుకు వస్తున్నాయనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. మూడోది, ఈ క్రమంలో ఎవరు ఎక్కువ జయప్రదమవుతున్నారు, ఎవరు విఫలమవుతున్నారు, ఎందుకని. ఈ ప్రశ్న ఇప్పుడు కాదు, 2024 లోక్సభ ఎన్నికలప్పుడే వచ్చింది. 2024 లోక్సభ ఎన్నికలప్పుడు సర్వేలు, ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్తో సహా అన్నీ అబ్కా బార్ 400 పార్ అని 400 స్థానాలు వస్తున్నాయి, మోదీ గారికి దంచుకుంటూ వస్తున్నాడని అందరు రెచ్చిపోయి మాట్లాడారు. మాలాంటి వాళ్ళం స్టూడియోలో ఉంటే కొంచెం ఏదో ఇబ్బందిగా చెప్పాల్సి వచ్చింది నిజాలు. తర్వాత 250 అట్లాగే వచ్చాయి ఆయనకు. వీళ్ళందరూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. సి ఓటర్, యాక్సెస్ మై ఇండియా ఇట్లాంటి వాళ్ళు వచ్చి కళ్ళ నీళ్ళు, ఎక్స్ప్లెనేషన్లు దిద్దుకోవడానికి చాలా సమయం పట్టింది. అక్కడ ప్రతిసారి సరిగ్గా చెప్తూ వచ్చిన ఆరామస్థాన్ అనే ఆయన కూడా అప్పుడు వైసీపీ గెలుస్తుందని చెప్పింది కదా, అది తాలగిందులు అయిపోతే ఆయన దాదాపు ఒక 6 నెలల మళ్ళీ దూరంగా ఉండి నేను అధ్యయనం చేస్తున్నాను అది ఇది అన్నారు. సో ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్, సర్వేలు, వీటి ప్రామాణికత, వీటి విశ్వసనీయత పరిశీలించుకోవడానికి ఈ ఎన్నికలు ఒక అవకాశం అయ్యాయి. ఇందులో బీహార్ ఒక విధంగా, జూబ్లీ హిల్స్ ఒక విధంగా. ఇది చిన్నది, అది దేశవ్యాపితంగా. ఎంత జాగ్రత్త పడ్డారంటే వన్స్ బిట్ అండ్ ట్వైస్ షై అంటారు. ఒకసారి మూతికి వెళ్తే రెండోసారి జాగ్రత్త పడతారని. యాక్సెస్ మై ఇండియా, సి ఓటరు, ఆ తర్వాత ఇంకొకరు 3 సంస్థలు పోలింగ్ అయిన రోజు ఎగ్జిట్ పోల్ ఇవ్వాల, మేము జాగ్రత్తగా చూసుకొని రేపు ఇస్తాము గత అనుభవాలు ఇచ్చాయని వాళ్ళు చెప్పారు. 11 సంస్థలు చేశాయి. కానీ ఏ విధంగా చూసినా ఏ ఒక్కరు కూడా 200 స్థానాల పైన ఎన్డీఏకి వస్తున్నాయని ఎవరు చెప్పలేదు. అలాగే ఆర్జేడీకి ఇలా తేజస్వి యాదవ్ మరీ 25 స్థానాల కంటే తక్కువ పడిపోతాడని కూడా చెప్పలేదు. అన్ని కనీసం అంటే ఒక 70 నుంచి 110 స్థానాల వరకు గతసారి వచ్చినంత వరకు వస్తాయని ఇచ్చారు. వీళ్లకు 120 నుంచి 150 వరకు తరతమ తేడాలతో ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది, 200 స్థానాల పైన వచ్చింది. అంటే ఇంత స్వీపింగ్ విక్టరీ ఎవరు ఇవ్వాలి, జాతర కోసమా ఇంకోట. కానీ ఇంత తేడా ఎలా వస్తుంది? దానికి ఏదైనా ఒక శాస్త్రీయమైన ఆధారము ఇది ఉంటే దాని ప్రకారం అంతకంటే జరగదు కదా. ఇంత స్పీడ్తో ఒక రైలు పోతుంది, అది దాంతో పోతుంది, లేకపోతే అంతే కదా. సైన్స్లో క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు అలాగే ఉంటుంది. సైన్స్లో అయినా సోషల్ థింగ్స్లో అయినా ఇంత వేరియేషన్ ఉండకూడదు కదా. కాబట్టి బీహార్లో ఎగ్జిట్ పోల్స్ విజయవంతం అయ్యాయా లేదా అంటే తేడాగానే వచ్చాయి, పూర్తిగా ఊహించినట్టు రాలేదు. కాకపోతే ఎన్డీఏ గెలిచింది కాబట్టి కాస్త ఎక్కువ తక్కువ అన్నట్టు అది అయిపోయింది. అంతకంటే ఆసక్తికరమైన జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్లో చాలా సర్వేలు బీఆర్ఎస్ గెలవబోతుందని చెప్పాయి. సర్వేలు చెప్పాయి అనుకుంటే ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్లో కూడా ఉదాహరణ కేకే సర్వే, ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా 164 స్థానాలు వస్తాయని చెప్పారు, అవే వచ్చాయని తర్వాత చెప్పుకున్నారు. వాళ్ళైతే బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, బ్రహ్మాండం గెలుస్తుందని చెప్తూ వచ్చారు ఎగ్జిట్ పోల్స్లో కూడా. ఇప్పుడు అవన్నీ మారిపోయాయి. కాబట్టి ఎక్కడికి తేడా వస్తుందంటే 2 కారణాలు కావాలి. ఒకటి, తెలియక చెప్తూ, అంటే ఏదో పరిశీలించి ఉజ్జాయింపుగా చెప్పాము, నిజం కాలేదంటే వేరే విషయం. కానీ ఓటర్లను ప్రభావితం చేయడానికి ఉద్దేశపూర్వకంగానే ఎన్డీఏ అప్పుడు ఢిల్లీ పార్లమెంట్ అప్పుడు చెప్పినా ఇప్పుడైనా ఒక వ్యూహాత్మకంగా దీన్ని కూడా ఒక అస్త్రంగా వాడుతున్నారు. సహజంగా మనుషులు విజయం గెలిచే వైపు ఉందాము, గెలిచే గుర్రం మీద పందెం కడతాం అంటారు కదా. కాబట్టి వీళ్ళే గెలుస్తున్నారు అంటే మనం కూడా ఇటే ఉందాం అనుకుంటారు. అందుకోసం చేశారా అనే ప్రశ్న ఒకటి ఉత్పన్నం అవుతుంది. ఇంకా దీని ఉప ప్రశ్న ఏంటంటే సప్లిమెంటరీ. ఆరా మస్తాన్ ఈ క్రమంలో ఒక చోట మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో 40% ఓట్లతో జగన్ ఒంటరిగా పోటీ చేస్తున్నాడు సాలిడ్గా. కాబట్టి కూటమి ఇటువైపు ఉంది. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా ఎప్పుడు గెలవలేదు. కాబట్టి తెలుగుదేశం అందరినీ కలుపుకొని ఉంటే గెలుస్తుంది, ఒంటరిగా ఉండేవాడికి వాడికి ఉంటే అని ఈ పద్ధతి లేదో చెప్పాడు. ఇంకా వెంటనే జగన్ మళ్ళీ వస్తాడని చెప్పారని వీళ్ళందరూ మొదలుపెట్టారు.
అప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఒక చిన్నది ఇది చేసింది ఒకరిద్దరు ఏమని, ఆరామస్థాను జూబ్లీ హిల్స్ మీద కూడా సర్వే చేశాడు, ఎగ్జిట్ పోల్ ఇస్తాడు, అది కనుక సరైంది అయితే మళ్ళీ ఇది కూడా సరైంది అవుతుంది జూబ్లీ హిల్స్లో గెలిస్తే కనుక అని చెప్పారు. ఇప్పుడు రెండు విషయాలు, జూబ్లీ హిల్స్లో ఆరామస్థాన్ సర్వే కరెక్ట్ అయింది కాబట్టి ఆయన మళ్ళీ ఆయన చెప్పింది నిజమవుతుంది అని వాళ్ళకు ఒక అత్యుత్సాహం. రెండవది, నేను ఇందాక మీకు జూబ్లీ హిల్స్ అప్పుడు చెప్పాను, తెలుగుదేశం అదృష్టపాత్ర, తెలుగుదేశాన్ని బలపరిచేవాళ్ళు. జగన్తో సంబంధం ఉన్న కేసీఆర్ వాళ్ళు ఓడిపోయారు కదా. అవును. రెండోది, ఆంధ్ర వాళ్ళు కూడా ఎక్కువగా ఉండే ప్రాంతం కదా ఇది ఉన్నంతలో, ఇక్కడ ఓడిపోయింది కదా వాళ్ళు ఆయన బలపరిచిన పక్షం. కాబట్టి ఆంధ్రలో జగన్ కూడా ఇది అవుతాడు అని దాని మీద మీరు ఒక మంచి వ్యాఖ్యానం కూడా చూడబోతున్నట్టుగా అనిపిస్తుంది. చూద్దాం, ఇంకా చాలా వస్తాయి ఇక మీదట. అంటే ఏది వచ్చినా మా ఎజెండా మాదే అనే ఒక బ్యాచ్, ఒక ధోరణి కనిపిస్తుంది అనమాట. కానీ ఎగ్జిట్ పోల్స్ విషయంలో మటుకు తప్పకుండా సర్వేలు చేసేవాళ్ళు సంస్థలు కూడా మరింత ప్రామాణికంగా విశ్వసనీయత తెచ్చుకోవాలి తప్ప, ఇవి ఒకరిద్దరు ఉన్నారు, నేను చాలా రోజులుగా గమనిస్తున్నాను, ఈసారి వాళ్ళు నాకు పంపించలేదు, నేను కూడా చెప్పలేదు. ఓడిపోతారని అందరు చెప్తుంటే కూడా కాదు గెలుస్తారని వాళ్ళు రివర్స్లో ఇస్తారు. మరి అది ప్రచారం కోసం ఇస్తారా లేకపోతే వాళ్ళతో ఉన్న ప్యాటర్న్స్ వల్ల ఇస్తారా తెలియదు. కానీ దీనివల్ల ఒక ఏ సిస్టమ్ అయినా క్రెడిబిలిటీ కోల్పోకూడదు, అది ప్రజలకు నష్టం. రైట్ రవి గారు.